ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నగా చాలు. చిన్న ప్రార్థన. కరుణా సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. చేయబడిన ప్రకటనలన్నింటినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాలు దయచేయండి. గర్భవతులుగా ఉన్న వారికి చక్కటి కాన్పు దయచేయండి. ఇదిగో ప్రభా, వృద్ధాప్యంలో ఉన్న వారికి కావలసిన కాపుదల దయచేయండి. అక్కర్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగో ప్రభా, చదవబడిన లేఖనాన్ని మా కొరకు దీవించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలకి ఎండ ఇబ్బందిగా ఉంటుందని 5 గంటల నుండి పెట్టాము సండే స్కూలు. గమనించండి, 5 గంటల నుండి 6 గంటల వరకు సండే స్కూల్కి పిల్లల్ని పంపించండి. ఈ 2 వారాల నుంచి పిల్లలు సండే స్కూల్ పిల్లలు తగ్గుతున్నారు. అలా కాకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. మంచిది. మనం చదువుకున్న వాక్య లేఖన భాగం ఏదెను తోటలో జరిగిన ఒక సంఘటన, అతి ప్రాముఖ్యమైన సంఘటన అని మనం చూస్తూ ఉన్నాం. ఏదెను తోట పరలోకానికి సాదృశ్యంగా ఉంది. భూమి మీద ఏదెను తోట పరలోకానికి సాదృశ్యంగా ఉంది. ఏదెను తోటలో జరిగింది ఏంటో మనం చూసాం. ఆదికాండ గ్రంథములో ఆదాము అవ్వలు ఎలాగూ నిర్మించబడ్డారో, ఏదెను తోటలో వారి జీవన శైలి ఎలాగూ కొనసాగుతూ ఉందో మనకు అన్ని విషయాలు తెలుసు, తెలియనివేమీ లేవు. అలాగే మనం చదువుకున్న 7వ వచనములో గమనిస్తే, అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. ఈ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు అనే మాటతో ఇక్కడ ప్రారంభమవుతుంది ఆ వచనం. అచ్చట అనే మాట వచ్చినప్పుడు మనం ఏం వేసుకోవాలి? ప్రశ్న చెప్పండి. ఎచ్చట అనే ప్రశ్న వేసుకుంటే మనకు అక్కడ ఉన్న సారాంశం అర్థం. అప్పుడు అనే మాట వచ్చినప్పుడు ఏమనుకోవాలి మనం? ఎవరైనా మన దగ్గరికి వచ్చి అప్పుడేం జరిగిందో తెలుసా అన్నా అనుకో, ఎప్పుడు అని అడుగుతాం కదండి. అప్పుడేం జరిగిందో తెలుసా అంటే ఎప్పుడు. అప్పుడు నువ్వు నన్ను ఏమన్నావో తెలుసా అన్నావు అనుకో, వెంటనే వచ్చేస్తుంది ప్రశ్న కదా. ఎప్పుడన్నా నేను ఎప్పుడు ఏమన్నాను నేను. కాబట్టి అప్పుడు అన్నప్పుడు ఎప్పుడు అన్న సంగతి మనం ఆలోచించాలి. ఇప్పుడు అప్పుడు అనే మాట, వారి కన్నులు తెరవబడెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండములో ఏదెను తోటలో ఎప్పుడు అంటే పై వచనం చదువుకుంటే మనకు ఎప్పుడు అర్థమవుద్ది. ఎప్పుడు కన్నులు మూయబడ్డాయి, కన్నులు తెరవబడ్డాయి. 6వ వచనం చివరి మాట ఏమో చూడండి. అతను కూడా తినెను కదా, అతను కూడా తినెను. దేవుడు ఏదైతే వద్దన్నాడో అది చేశారు. అది ఆజ్ఞ అతిక్రమించినప్పుడు. ఎప్పుడు? అప్పుడు అంటే ఎప్పుడు? ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అని మనం జవాబు రాసుకోవాలి. రెండవది, మానవుడు పాపం చేసినప్పుడు. ఆజ్ఞ అతిక్రమించినప్పుడు మానవుడు పాపం చేసినట్టే. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి దేవుడు సృజించిన మానవుడు ఇద్దరూ కూడా దేవుని మాట మీరారు, ఆజ్ఞను అతిక్రమించారు, పాపము చేశారు. దేవునికి విరోధముగా ప్రవర్తించడం ప్రారంభించిన మానవ జాతి అదే. అక్కడే
అప్పుడు దాకా దేవునికి అనుకూలంగా, దేవుని చిత్తానుసారంగా, దేవునికి లోబడుతూ సాగిన మానవ జాతి దేవుని మీద తిరుగుబాటు చేయటం ప్రారంభమైంది. దేవుని మీద వ్యతిరేకత మానవ జీవితంలో ప్రారంభమైంది. దేవుడు చెప్పిన దానికి భిన్నంగా ప్రవర్తించడం మానవ జీవితంలో ప్రారంభమదే. అప్పుడే ప్రారంభమయ్యాయి ఇవన్నీ. ఇప్పుడు వారు దేవుడు ఏదైతే తినవద్దని ఆజ్ఞాపించాడో ఆ పండు తినుదినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు. కానీ ఇప్పుడు మనం చదువుకున్న 7వ వచనములో కన్నులు పోయాయనుందా, వచ్చాయనుందా? చూడండి, సరిగా చూసి చెప్పండి. తెరవబండి అంటే పోయినట్ట, వచ్చినట్ట? మరి ఏంటిది? పండు తినుదినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని ఉంది అక్కడ. చచ్చినోడు కళ్ళు తెరుస్తాడా, మూసుకుంటాడా? మూసుకోకుండా పోయినా మామూలుగా మూసేస్తారు, గట్టిగా పట్టేస్తారు. కాబట్టి ఇదేంటి? వారి కన్నులు తెరవబడెను అనే మాట మనం చూస్తున్నాం. అంటే కన్నులు తెరవబడ్డాయి అంటే ఏ కన్నులు పోయాయి వారికి? మనోనేత్రాలు, ఆత్మీయ నేత్రాలు, అంతరంగములో ఉన్న దృష్టి కోల్పోయారు. వారు దేవుణ్ణి చూడగలిగిన దృష్టిని కోల్పోయారు. అంటే ఇది లాభమా నష్టమా? కన్నులు తెరవబడటం లాభమా నష్టం? ఏ కన్నులు తెరవబడ్డాయి వీళ్ళకి? బాహ్య సంబంధం, అంతకుముందు బాహ్య సంబంధమైన కళ్ళు లేవా? ఉన్నాయి కదండి. పైనున్న వాటిని చూసే కళ్ళు పోగొట్టుకొని కిందున్న వాటిని మాత్రమే చూడగలిగే కళ్ళు వచ్చాయి. అంటే శరీర సంబంధమైన దృష్టి వారిలో ప్రవేశించింది, లోక సంబంధమైన దృష్టి వారిలో వచ్చింది. దైవ సంబంధమైన దృష్టిని వారు కోల్పోయారు. ఇక్కడ కళ్ళు తెరవబడ్డాయంటే పాజిటివ్ సెన్స్ కాదు అది. దాని వెనక ఏం జరిగింది అంటే వాళ్ళు పోగొట్టుకున్నారు. దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలిగే దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలిగినటువంటి దృష్టిని వాళ్ళు కోల్పోయారు. ఇక లోకములు అన్నిటినీ చూడగలిగిన దృష్టి వచ్చింది వాళ్ళకి. అంతకుముందు దేవుణ్ణి తప్ప వారు ఎవరిని చూసేవారు కాదు, ఎవరి మీద వారు దృష్టిని లగ్నం చేసేవారు కాదు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం, దేవుణ్ణి కలుసుకోవడం, మనం ఎలా కూర్చొని మాట్లాడుకుంటామో అలాగే మనం ఇద్దరు ఉన్నారనుకోండి, ఎలా కుర్చీ వేసుకొని ఎదురెదురుగా కూర్చొని మనం మాట్లాడుకుంటామో అలాగే దేవునితో మాట్లాడేవారు వారు. ఆ తర్వాత దేవుణ్ణి చూడలేని స్థితికి వచ్చారు. ఇలా చెప్పుకోవచ్చు, దేవుణ్ణి చూడగలిగిన కళ్ళు పోగొట్టుకొని ఏ కళ్ళు సంపాదించుకున్నారు? దేవుణ్ణి చూడలేని కళ్ళు తెచ్చుకున్నారు. దేవుణ్ణి చూడలేని చూపు పొందారు వారు. దేవుణ్ణి చూడగలిగిన చూపు పోగొట్టుకున్నారు. దేవుణ్ణి చూడగలిగిన చూపును పోగొట్టుకొని చూడలేని కళ్ళు తెరవబడ్డాయి. చూడగలిగిన కళ్ళు ముయ్యబడ్డాయి, చూడలేని కళ్ళు తెరవబడ్డాయి. అందుకే తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన ఎవరును ఎప్పుడును చూడలేం. పౌలు కూడా ఆయన వెలుగు నాకు ప్రత్యక్షమైంది అంటాడు. నేరుగా యేసు ప్రభువు నాకు కనబడ్డాడు, నేను చూశాననే మాట అనలేదు అక్కడ. ఆయన వెలుగు మాత్రమే. అకస్మాత్తుగా ఒక వెలుగు, కేవలం ఆయన వెలుగును చూడంగానే ఏమయ్యాయి? 3 రోజులు కళ్ళు పోయాయి. ఏంటి? దేవుణ్ణి చూడంగానే 3 రోజులు కళ్ళు పోతే మరి ఆదామవలకి ఎందుకు పోలేదు? అంతకుముందు సాయంకాలం చల్లబూట వారు చక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకు పోలేదు అంటే దేవుణ్ణి చూడగలిగిన నేత్రాలు మానవునికి ఇచ్చాడు. మానవుడు చేసిన అవిధేయతను బట్టి మానవుడు పోగొట్టుకున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. మానవుడు ఏమేమి పోగొట్టుకున్నాడు ఆ దినాన? లేదా ఆదామవ్వాలనుకున్నా మనం అనుకున్నా ఒకటే. పోగొట్టుకున్నవి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది రక్షించబడిన యొక్క అనుభవం. ఎందుకు యేసు ప్రభువును అంగీకరించాలి అంటే
ఆ రోజు ఏదేను తోటలో ఆదామవ్వలు ఏమేం పోగొట్టుకున్నారో అవన్నీ మనం కూడా పోగొట్టుకోలేదా? మనకు కూడా పోయినట్టే. వాళ్ళు ఏమి సంపాదించుకున్నారో అది మనకి ఇప్పటికీ ఉందా లేదా ఆస్తి? ఆదామవ్వలు ఏం సంపాదించుకున్నారు? వారు పాపం సంపాదించుకున్నారు. ఆ పాపము నేటికి మానవ జాతిని పట్టి పీడిస్తూనే ఉంది. మానవుడు ఆ పాపములోనే జీవిస్తున్నాడు, పాపములోనే బ్రతుకుతున్నాడు. ఇది ఆదాము సంపాదించి పెట్టింది మనకు. కాబట్టి ఆదాము పోగొట్టుకున్న కొన్నిటిని మనం చూద్దాం. ఏమేమి పోగొట్టుకున్నాడు మానవుడు, ఏమేమి పోగొట్టుకున్నాడు, అవన్నీ మరలా యేసుక్రీస్తులో మనం ఎలా పొందుతామో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, మనం చదువుకున్న 7వ వచనాన్ని మరలా చదవండి. 7వ వచనం, వారిద్దరి కన్నులు తెరవబడెను. ఇక్కడ మనం ఏమనుకోవాలి? ఇప్పుడు వారి కన్నులు మూయబడెను. భౌతిక సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి, మనోనేత్రాలు మూయబడ్డాయి. ఎవరు మూసేసింది? ఈ కళ్ళు పోగొట్టింది ఎవరు? ఆదామవ్వలకి అపవాదే. మనం చూస్తాం కదా, యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడితనము. ఎక్కడది? కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటాను, 2 కొరింథీ 4:4 ఉంటుంది చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అయ్యా ఒక్క నిమిషం, 4:4 కదా, నన్ను గుర్తి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తు యందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను అనేవాడు. ఆరాధనలో ఆయన వెలుగు ఎలాగో ప్రకాశించిందో, ఆ వెలుగు ప్రకాశించడం ద్వారా మనం ఎలాగో పవిత్రులమయ్యామో, మనలో ఉన్న చీకటిని ఎలాగో పారద్రోలిందో, ఆ సంగతులన్నీ మనం ఆరాధనలో విన్నాం. ఇక్కడ మనకు కావాల్సిన మాట అంటే ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత 2 కొరింథీ 4:4, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము. ఎవరు వారు అంటే ఆదామవ్వలు, మనమందరము, వారులో అందరూ ఉన్నారు. వీరు వారని భేదము లేదు. సర్వ మానవ జాతి ఉన్నారు. వారు ఏం పోగొట్టుకున్నారు? కన్నులు పోగొట్టుకున్నారు, వారి మనోనేత్రములు పోగొట్టారు, దృష్టిని కోల్పోయారు, దైవ దృష్టిని కోల్పోయారు, దేవుణ్ణి చూడగలిగిన దృష్టిని, ముఖాముఖిగా చూడగలిగిన దృష్టిని వారు కోల్పోయారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో ఒక మాట అంటాడు చూడండి, 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచబడిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అంటాడు. మనకు కావలసిన మాట పైన ఉంది, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఎలాగంట? ఇందాక మనం అక్కడ చూసాం కదా, కొరింథీ పత్రికలో సువార్త ప్రకాశించినప్పుడు, యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకాశింపగా వారి మనోనేత్రములు వెలిగించబడ్డాయి అన్నాడు. అంటే ఆ మనోనేత్రములు, ఏదేను తోటలో ముయ్యబడిన మనోనేత్రాలు మరలా ఇచ్చాడా ఇలేదా? కళ్ళు పోయాయి, అక్కడ ఇచ్చాడు. ఈరోజు పాఠ్యాంశం ఏంటంటే పోగొట్టుకున్నవి మనం సంపాదించుకోవాలి. పోగొట్టుకున్నాము అన్న సంగతి తెలిసి కొన్నిసార్లు మనం ఏం పోగొట్టుకుంటున్నామో మనకు తెలియకుండా బ్రతుకుతూ ఉంటాం.
దాని అంత దౌర్భాగ్యమైన బ్రతుకు ఇంకొకటి కాదు. మనం ఎంత పోగొట్టుకున్నామో, ఏది పోగొట్టుకున్నామో, ఆత్మీయంగా ఏవే విషయాల్లో నష్టపోయామో, ఆ ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం నిర్లక్ష్యము ప్రవర్తించినందువలన ఎన్ని అవకాశాలు మనం పోగొట్టుకుంటున్నామన్న సంగతి తెలియకుండా మందమతులుగా బ్రతికేవారు లేకపోలేదు. మరీ ముఖ్యంగా ఈ దినాన యవనస్తులు ఏం పోగొట్టుకుంటున్నామో అర్థం కాదు. పోతే పోయిందిలే, మనం ఏదో సంపాదించుకోవచ్చు అనుకుంటున్నాం. ఏది నువ్వు సొంతగా సంపాదించలేవు, దేవుడు ఇవ్వాల్సిందే. ఆదామవలు పోగొట్టుకున్న కాడ నుంచి యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఆ దృష్టి ఎవడు రీస్టోర్ చేయలేకపోయాడు. దేవుడు తీసివేసింది దేవుడే ఇవ్వాలండి, ఇది గుర్తుపెట్టుకోండి. మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం ఏదో చేసి సంపాదించగలం అనుకుంటే దేవునితో పోరాడటం, దైవ విషయాలతో పోరాడటం ఓటమికి కారణమవుతుంది, భ్రష్టత్వంగా మిగిలిపోవడానికి కూడా కారణమవుతుంది. ఏశావుని గురించి వ్రాయబడింది ఆ మాట. ఏశావు తర్వాత శ్రద్ధతో వెతికాడంట. అవకాశాలన్నీ పోయాక, దేవుడిచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకొని తర్వాత శ్రద్ధతో వెతికాడంట. దొరికిందా? తీసివేయబడుతుంది. కొంతకాలమే కృపకి దేవుడు అనుగ్రహించేది, కొంతకాలమే దేవుడు. ఆ తర్వాత అవకాశాలు తొలగించిన తర్వాత నువ్వు ఏం చేసినా కూడా నీ జీవితంలో సక్సెస్ అనేది ఉండదు, ఫెయిల్యూరే కారణం. ఎంతోమందిని మనం చూస్తాం, వారి జ్ఞానాన్ని మీద ఆధారపడి, వారి ఆలోచన శక్తిని మీద ఆధారపడి, వారికి ఉన్న టాలెంట్స్ మీద ఆధారపడి ఏదో సాధించగలమనుకొని ఒట్టి వారిగా మిగిలిపోయారు. వారు ఒట్టి మాయాస్వరూపులే అనబడ్డారు. కాబట్టి దైవ సంబంధమైంది ఏది కూడా మనం పోగొట్టుకున్నది మరలా దేవుని ద్వారానే మనం పొందాలి. ఇక్కడ వారు ఆత్మీయ నేత్రాలు కోల్పోయాడు మానవుడు. మరలా ఆత్మీయ నేత్రాలు వెలిగించడానికి ఆయనే ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు శిలువ సువార్త మానవ జాతి మీద ప్రకాశింపగా వారి మనోనేత్రములు వెలిగించబడ్డాయి. ఆ సువార్త ప్రకాశం వల్ల మనోనేత్రములు వెలిగించబడ్డాయి అంటాడు. అదే మాట ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయం కూడా చూడండి, 36వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం చదవండి ఎవరన్నా. తొమ్మిదవ అధ్యాయం 36వ వచనం. ప్రభువా ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు. ఎందుకు వచ్చాడంట? చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుణ్ణి చూడని వారు చూడాలి, ఇంతవరకు దేవుణ్ణి చూడకుండా లోకం వైపు చూస్తున్న వారు లోక విషయంలో ఏమవ్వాలి? గురుడివారు అవ్వాలి. పాప విషయంలో, లోక విషయంలో, శరీర సంబంధమైన విషయాల్లో మనం అందులైపోవాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం తెరవబడాలి. చూడని వారు చూడబడడానికి, చూచేవారు చూడకుండా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని యోహాను రాస్తున్నాడు. కాబట్టి మనోనేత్రములు ఆయన స్వార్థ ప్రకాశం వల్ల మనకు వెలిగించాడు అనే మాట మనం చూస్తున్నాం. అలాగైతే రెండవది ఇంకా ఏం పోగొట్టుకున్నారు? 7వ వచనాన్ని మరలా చదవండి. ఆదికాండం 1. వారు ఆత్మీయ నేత్రాలు పోగొట్టుకున్నారు, అవి సువార్త వలన తెరిపాడు ఆయన, మరలా మనకు అనుగ్రహించాడు, మనోనేత్రములు వెలిగించాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆ తర్వాత రెండవది ఇంకా ఏం పోగొట్టుకున్నారు? మరలా 3వ అధ్యాయం 7వ వచనం చదివి ఇంకొకటి చెప్పండి వాళ్ళు పోగొట్టుకుంది. వారు తాము దిగంబరులమని తెలుసుకొని, చాలు. ఇంకా ఏం పోగొట్టుకున్నారు మీరు చెప్పండి? వస్త్రములు పోగొట్టుకున్నారు, వారు దిగంబరులయ్యారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు ఆ మాట ప్రస్తావించబడలేదు, దిగంబరులు అనే మాట ప్రస్తావించబడలేదు. అంటే దాని అర్థం గార్మెంట్స్ ఉన్నాయి వారికి అప్పుడు కదా, వారికి బట్టలు ఉన్నాయి. ఎప్పుడైతే వారు పాపం చేశారో
వారు పోగొట్టుకుంది ఏంటి అంటే రెండవది వస్త్రములు పోగొట్టుకున్నారు. ఏం వస్త్రాలు వాళ్ళవి? అవి మహిమ వస్త్రాలు. ఏ వస్త్రాలు? మహిమతో నింపబడిన వస్త్రాలు. ఆ వస్త్రాలు ఎలాగుంటాయో యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే ఆయన అంగి దేవాలయపు చదవండి 6వ అధ్యాయం యెషయా గ్రంథం. చదవండి అయ్యా. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున ఆయన చొక్కాయి అంచులు ఎంత నిండుదనం అండి! ఆ వస్త్రాలు కలిగి ఉన్నారు ఆదామవ్వలు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొని ఉందంట. అంత నిండుదనముతో కూడిన వస్త్రాలు దేవుడు ఆదామవ్వలకు ఇచ్చాడు. దైవ వస్త్రాలు ఇచ్చాడు. పరలోక సంబంధమైన వస్త్రాలు వారికి అనుగ్రహించాడు. వారు వాటిని ఏం చేశారు చెప్పండి? పోగొట్టుకున్నారు. ఏది కూడా పొరపాటున కాదు, వారి అవిధేయతని వల్లనే పోగొట్టుకున్నారు కదా. ఏది కూడా పొరపాటు అంటే కుదరదు. తెలియదులే పాపం అనుకుంటే కుదరదు. ఏం తెలియదు చెప్పండి? ఈరోజు అదిగో వాడు 100 కొడుకున్నాడు, వాడికి ఇస్తే సెల్, అది స్మార్ట్ ఫోనా మామూలు ఫోనా చెబుతాడు. వాడు చెబుతాడు చెప్పడా? చెప్పండి మీరు. ఏం తెలియదండి ఈరోజు. అన్నీ తెలుసు అందరికీ. తెలిసి మనం పోగొట్టుకుంటున్నాం. దేవుని మందిరానికి వచ్చే విషయంలో చాలా విషయాల్లో మనం తెలిసే పోగొట్టుకుంటున్నాం. ఈ విషయంలో మనం పోగొట్టుకొని నష్టపోయిన తర్వాత దేవుణ్ణి నేరారోపణ చేయొద్దండి. దేవుడు మాకు ఎందుకు ఎట్ట చేశాడంటే ఎందుకు చేశాడో నీకు తెలుసు. మాకే ఇంత ఎందుకు జరుగుతుందో నీకు తెలియదా? రాసుకో, పెన్ను తీసుకొని ఎవరికి వాళ్ళు కూర్చొని దేవుడు మాకు ఎందుకు ఇలా చేశాడు, మాకే ఎందుకు జరుగుతుంది అని అనుకుంటే చాలా పాయింట్స్ వస్తాయి. మొన్న ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు, అన్నా ఆగస్టులో నువ్వు అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో 2 గంటల్లో 2 సార్లు పడ్డావు. ఒకసారి పడి ఏరింది, రెండోసారి బండి మీద వస్తా పడ్డావు తాడేపల్లిగూడెంలో. ఈడకు వచ్చిన మరుసటి 3వ రోజు అక్క పడింది. ఆదివారం పళ్ళు దెబ్బతిన్నాయి. కొంచెం కోలుకునే లోపల మళ్ళీ చింటూ చెక్కి 2 పడ్డారు. ఏలు ఫ్రాక్చర్ అయింది. అది ఏలు ఇంకా పూర్తిగా తగ్గకముందే మళ్ళీ చెవు కట్ అయింది. వరుసగా ఎందుకు జరుగుతున్నాయి అన్న ఇవన్నీ అన్నప్పుడు, అయ్యా నేను గొప్ప దైవ సేవకుడిని కదా, యోబు లాంటి వాడిని, నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు అని చెప్పలా. నేను నాలో నా కుటుంబంలో ఏదైనా లోపం ఉందేమో, మా కుటుంబంలో ఏదైనా లోపం ఉందేమో, దాన్ని దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడేమో అని నన్ను నేను ఆలోచన చేసుకున్నాను. నన్ను నేను పరీక్షించుకున్నాను. మిగతా నా కుటుంబ సభ్యులు అలా పరీక్షించుకున్నారు నాకు తెలియదు, కానీ ఏదో దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనలో ఏదైనా లోపం ఉందా సరి చేసుకుంటే ఆయనతో సరితూగగలం. సరి చేసుకోకపోతే ఆయన సరిచేయడం ఉండదు. ఆయన ఏం చేస్తాడు? ఆయనకి సరిచేయడం వచ్చా, తీసేయడం వచ్చా? పోగొట్టుకున్నవి మనము ఏంటో అర్థం అవ్వాలి. మనకు ఏం పోగొట్టుకుంటున్నామో అర్థం కావాలి. ఆదామవ్వలకు కళ్ళు పోయాయి, దేవుణ్ణి చూసే కళ్ళు పోయాయి అన్న సంగతి అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమయ్యి ఎదురుగా రాలా చూడడానికి. చూస్తే ఏమైపోతాడు? అక్కడే బూడిదైపోతాడు. ఎందుకంటే ఆ నేత్రాలు లేవు, ఇప్పుడు వేరే నేత్రాలు తెచ్చుకున్నాడు. అద్దాలు సాతాండిచ్చిపోయాడు, కొత్త అద్దాలు. దేవుడిచ్చిన అద్దాలు తీసి పక్కన పెట్టేశాడు, అవి పగిలిపోయినాయి. కొత్త అద్దాలు పెట్టుకున్నాడు. ఆ అద్దాల్లోంచి దేవుడు చూడలేడు అన్న సంగతి ఆదాముకు అర్థమైందా, అర్థం కాలేదా? ఏం కాదు, నన్ను ఎదురుపోయి ఉంటే ఏమయ్యేది? ముఖం పగలటం కాదు, ఆదాముకి ఏమయ్యేది? బూడిదైపోయేవాడు. వెంటనే అర్థం చేసుకున్నాడండి. మనం అలా అర్థం చేసుకోగలుగుతున్నామా? వెంటనే
ఆ పండు తిన్న వెంటనే తను ఏం కోల్పోయాడో, ఏమేం పోగొట్టుకున్నాడో అర్థమైంది. చూడండి 7వ వచనం చదవండి. 7వ వచనమే 3:7 ఆదికాండం ముయ్యొద్దు, చదవండి అయ్యా చింటూ. దిగంబరులమని తెలుసుకొని ఆ మాటను చూడండి అక్కడ, దిగంబరులమని తెలుసుకొని. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు ఉంటారు, వాళ్ళకి డ్రెస్ వేయకపోయినా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏం తెలియదు వాళ్ళకి, వారు దిగంబరులు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఒక 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత అర్థమవుద్దా, అర్థం కాదా? మనకి ఎన్ని సంవత్సరాలకు అర్థమవుతుంది చెప్పండి? చిన్నపిల్లలకి 1-2 సంవత్సరాల తర్వాత వాళ్ళు డ్రెస్ లేకపోతే నలుగురిలోకి రావడానికి ఇష్టపడరు. ఎందుకు? వాళ్ళకి తెలియడం ప్రారంభమైంది. మనకి 2 సంవత్సరాలకే తెలుస్తుంది. మరి మనం పోగొట్టుకున్న మహిమ వస్త్రాలు మనకు లేవన్న సంగతి ఇంకా అర్థం కాలేదా? దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేని స్థితిలో ఉన్నాం. మనం దిగంబరులమైపోయాం. పాపం చేసిన రోజే మన మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నాం. మనం దిగంబరులమనే స్థితిలో ఉన్నామన్న సంగతి ఇంకా అర్థము కాకుండా బ్రతుకుతున్నామా? వారికి వెంటనే తెలిసి దిగంబరులమని ఆ మాట చాలా చక్కటి మాట. తెలిసి కొని. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? సాతానుడు చెప్పాడా? తనకై తాను తెలుసుకున్నాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలం కదా తిందోళ్ళు. ఇప్పుడు ఏమొచ్చింది? తెలుసుకోవడం ప్రారంభమైంది. మంచేదో చెడేదో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసింది మంచా చెడ్డ దేవుడు వచ్చి చెప్పాల్సిన అవసరంలా. దేవుడు వచ్చి మీరు చేసిన తప్పు ఆదాము అవ్వా అని చెప్పాల్సిన అవసరంలా. వాళ్ళకి అర్థమైపోయింది. మంచి ఒక్కటే అర్థమయ్యేటట్టుగా ఉంచితే ఆ కళ్ళు పోగొట్టుకొని మంచి చెడ్డలు 2 అర్థమయ్యే స్థితికి వచ్చారు. వారు తెలుసుకున్నారు. తెలుసుకునే స్థితి, ఆలోచన చేసే స్థితిని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. తెలుసుకుంటున్నామా? మనం పోగొట్టుకుంటుంది ఏందో తెలుసుకుంటున్నామా? ఏం పోగొట్టుకుంటున్నామో, దేనికి పోగొట్టుకుంటున్నామో తెలుసుకోవలసిన బాధ్యత కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా జరిగితే, ఎవరింట్లో ఏదైనా నష్టం జరిగితే, మీకు దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? మిమ్మల్ని దేవుడు శిక్షించాడు. ఈ మాటలు జనానికి పోయి చెబుతాం. మన సంగతి ఏంటి? మనం ఆలోచించుకోవద్దా? ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. తెలుసుకోకపోతే అత్యంత ప్రమాదం ఉంది ముందు. తెలుసుకోవాలి. వారు తెలుసుకొని, వారు వారి స్థితిని తెలుసుకున్నారు. వారి యొక్క పరిస్థితిని ఎరిగారు. వారి కండిషన్ వారికి అర్థమైందండి. ఒక్కసారి చెప్పాలంటే వారి కండిషన్ ఏంటో వారికి అర్థమైంది. నీ కండిషన్ నీకు తెలీదా? పోగొట్టుకున్నది వస్త్రములు పోగొట్టుకున్నారు. ఆ తరువాత తిరిగి ఆ వస్త్రములు ఇచ్చాడా, ఇవ్వలేదా? యెషయా గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది. 61:10 61:10 శృంగారం డైరెక్ట్గా మార్చదు. ఆయన రక్షణ వస్త్రములను నాకు పోగొట్టుకున్న మహిమ వస్త్రాల్లో నుండి మరలా ఏమొచ్చాయి? మనకి రక్షణ వస్త్రాలు. అప్పటిదాకా మనం ఎవరు? దిగంబరులమే. ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా, ఎంత సూట్ వేసుకున్నా, కోట్ వేసుకున్నా, ఆత్మీయమైన దిగంబరత్వంలో ఉన్నాం. దేవుని చూడలేని కళ్ళు, దేవుడి చూడలేని స్థితి, అది దిగంబరత్వాన్ని సూచిస్తుంది. దేవుణ్ణి తెలుసుకోలేదా? నీవు దిగంబరుడవే. రక్షణ వస్త్రములు అంటున్నాడు. ఈ రక్షణ వస్త్రములు ఎలా వచ్చాయి మనకి? రక్షణ వస్త్రాలు కదా. 15వ అధ్యాయం లూకాసు వార్తలో వాడు వచ్చాడు ఇంటికి, తప్పిపోయిన కుమారుడు. చదవండి అయ్యా.
తప్పిపోయిన కుమారుడు వచ్చాడు ఇంటికి. 15వ అధ్యాయం ప్రశస్త వస్త్రము, చూడండి, రక్షణ వస్త్రము, ప్రశస్త వస్త్రము. ఆదామవలు పోగొట్టున్న మహిమ వస్త్రాలకు వాటిని క్రొత్త నిబంధనలోకి మార్చుకుంటే ఇవి వాటి పేర్లు. ప్రశస్త వస్త్రము, ప్రశస్త వస్త్రం అంటే ఫ్రెష్, ఎవరు తొడుక్కోనివి అని దాని అర్థం కదా, సెకండ్ హ్యాండ్వి కాదు. ప్రశస్త వస్త్రం, రక్షణ వస్త్రం అంటున్నాడు యెషయా. అది ప్రశస్త వస్త్రంగా మనకు అనుగ్రహించాడు. మనకు ఈ వస్త్రాన్ని ఇవ్వడానికి ఆయన కలువరి శిలువలో ఆయన వస్త్రాన్ని కోల్పోయాడు కదా, అవునా కాదా? ఆయన వస్త్రాన్ని కోల్పోయాడు. శిలువ వైపు చూస్తే మనకు కనబడాల్సిన దృశ్యం ఏంటి? వస్త్రహీనుడుగా ఆయన వస్త్రమును చీట్లు వేసుకున్నారు. ఆయన వస్త్రాన్ని కోల్పోయాడని దేవుని వాక్యం చెప్తుంటే ఆ సిలువుకి చున్నీ ఒకటేస్తున్నారు. ఇప్పుడు సిలువుకి పంజాబీ డ్రెస్, ఇంకొంత అయితే పంజాబీ డ్రెస్ కూడా వేస్తారు దానికి. ఎంత భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు ప్రజలు. మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇంట్లో చేసుకోవచ్చు, కానీ ఆ సిలువుకి చున్నీ వేసేది ఏంది, సిలువుకి చున్నీ పెట్టేది ఏంది? ఇంకొన్నాళ్ళు అయినాక ఈ మధ్య ఒక ఆయన ఏంది బొట్టు పెట్టుకోవచ్చు అంట. ఏందంట అది? యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం అంట. పనికిమాలినోడు చెప్తాడు. సింధూరం దేనికి గుర్తంట? రక్తానికి సాదృశ్యం, యేసుక్రీస్తు రక్తానికి గుర్తుగా పెట్టుకోవచ్చు మనం అంటున్నాడు. జాగ్రత్త పిల్లరా, లోకములో తప్పుడు బోధలు బోధించి సాతానుడు ఎలాగైతే దేవుని మార్గములో ఉండ ఆదామవలను భ్రష్టు పట్టించాడో అలాగూ భ్రష్టు పట్టించడానికి ఆ సాతాను దూతలు బోధకుల వేషంలో ఇంకా భూమి మీద, అది వారిని గురించే అపోస్తలుడైన పౌలు దుర్బోధకులు అన్నాడు. ఏమన్నాడు? దుర్బోధకులు. ఎక్కడి నుంచి వస్తారని ఉంది? మీలో నుండే బయలుదేరతారు, ఎక్కడి నుంచో రారు, మనలో నుండే పుట్టుకొస్తారు. వారు దేవుని వాక్య సత్యాన్ని మార్చి చెప్తారు. దుర్బోధకులు. వస్త్రహీనుడయ్యాడు ఆయన మన కొరకు సిలువలో. మనకు రక్షణ వస్త్రములు ధరింపచేశాడు. రక్షణ వస్త్రములు. చూద్దాం ఇంకొక మాట, 19:9 చూడండి. ప్రకటన గ్రంథం, ప్రకటన 19:9. త్వరగా, నాకు వినబట్టలేదు, కొంచెం పెద్ద చదువు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అది ఎన్నో వచ్చినవయ్యా? క్షమించండి, 8వ వచనం చదవండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను, నిర్మలమైన సన్నపునార బట్టలను ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఎవరీమె? హూ ఇస్ షీ? ఎవరీమె? సంఘము. నీవు నేనే. రక్షణ వస్త్రాలు ఈ భూలోకములో ఇచ్చాడు, పెండ్లి వస్త్రాలు పరలోకములో ఇవ్వబోతున్నాడు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు, సన్నపనార వస్త్రములు.
పరలోకములో ఆ వస్త్రాలు మరలా మనకు అనుగ్రహించబోతున్నాడు. ఇక్కడ రక్షణ వస్త్రాలు ప్రశస్త వస్త్రముతో మనలో శరీరములో ఉండగా రక్షణ వస్త్రము ప్రశస్త వస్త్రం ఇస్తుంటే ఆ రక్షణ వస్త్రం ఉంటేనే అక్కడికి ఎంట్రన్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ వస్త్రం మరలా చెప్పండి, ఏముంది అక్కడ? పరిశుద్ధుల నీతి క్రియలు, సన్నపునార వస్త్రములు. పెండ్లి కుమార్తెగా పెండ్లిలో పెండ్లి వస్త్రములు ధరించబోతున్నాం. ఏ వస్త్రం లేకపోయినా పాతాళానికి వెళ్ళిపోవాల్సిందే. ఒక ఉపమానం ఉంది క్రొత్త నిబంధనలు, ఇప్పుడు సమయం లేదు చెప్పడం. ఒకడు విందులోకి వచ్చాడంట, వాడికి ఏమి లేదు, వస్త్రము లేదు వాడికి. ఆ విందుకు వచ్చే వారందరికీ ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఇచ్చారు. వాడు వస్త్రం లేకుండా వచ్చేసాడు లోపలికి. వాడు కాళ్ళు చేతులు కట్టి అగ్నిలో పారవేయండి. భూమి మీద ఉండగానే నీవు రక్షించబడాలి. ఆ రక్షణ వస్త్రం ఎన్నో పేర్లు, ప్రశస్త వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, చాలా ఉన్నాయి. ఇవన్నిటినీ కలిపి రక్షణలో మనకు అనుగ్రహించాడు. పరలోకానికి వెళితే ఆయన మనకు సన్నపునార వస్త్రములు, పెండ్లి వస్త్రములు, పెండ్లి విందులో ఉండబోతున్నాం. కాబట్టి ఆత్మీయమైన చూపును పోగొట్టుకున్నారు. ఆత్మీయన చూపును యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. రెండవది, వారు ఆత్మ సంబంధమైన వస్త్రాలు పోగొట్టుకున్నారు. యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా యేసుక్రీస్తులోనే మనకు ఆత్మ సంబంధమైన రక్షణ వస్త్రాలు మనకు అనుగ్రహించబడ్డాయి. ఇంకా ఏం పోగొట్టుకున్నారు? 8వ వచనం చదవండి. 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపుటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా. చాలు, ఆ మాట పట్టుకోండి. మనం ఏమేమి పోగొట్టుకున్నారు చెప్పాలి కదా. దేవుడైన యెహోవా యొద్దకు, చదవండి అన్నమాట, రాకుండా. ఈ మాట మనకు చాలా టచ్ అవుతుంది కదా. దేవుడైన యెహోవా యొద్దకు రాకుండా. దేవుని యొద్ద ఏముంటుంది? దేవుని సన్నిధి ఉంటుంది కదా. ఇప్పుడు ఆ మాట చెప్పానండి, దేవుని సన్నిధికి రాకుండా. ఈ మాట బాగా కనెక్ట్ అవుతుంది కదా మనకు. మందిరానికి రాకుండా కదా, మందిరానికి రాకుండా. ఇప్పుడు వాళ్ళు కూడా మందిరం అనుకుందాం, దేవుడున్న స్థలం మందిరమే, నిశ్చయముగా ఇది దేవుని మందిరమే, ఇక్కడ ఆయన ఉన్నాడు అన్నాడు యాకోబు. ఇప్పుడు వీడు ఆదామవ్వలు యేసుప్రభు దేవుడైన యెహోవా వచ్చాడు, రాగానే రోజు ఏంటి ఇలాగ అనుకుందాం ఊరిక. దేవుడైన యెహోవా రోజు సాయంకాలం వస్తాడు చల్లబుట్ట. వచ్చేలోకి వీళ్ళు ఏమేం చేసేవాళ్ళు? చక్కగా ఆయనకు ఒక పట్ట, వీళ్ళకి ఒక పట్టలేసి శుభ్రంగా మందిరం ఊడ్చి అనుకోండి అలాగ మైకి పెట్టి కదా అన్నీ రెడీ చేసి పెడతారు. ఆయన వచ్చి నేరుగా కూర్చుంటాడు, వాళ్ళతో సంభాషిస్తాడు. ఇది రోజు రొటీన్. ఈరోజు రాలే, అసలు మందిరంకి వెళ్ళి రాలేదు. మందిరం కాడ ఏం జరుగుతుందో మాకు అనవసరం. పోనీ ఈరోజు అంటే మనం రాకపోతే ఎవడో ఒకడు వచ్చి తీసేవాడు ఉన్నాడు. ఆ రోజు ఎవడున్నారు చెప్పండి? ఆ సంఘంలో సభ్యులు ఎంతమంది? ఏదైనా తోట, ఏదైనా సంఘం, ఏదైనా క్రిస్టియన్ అసెంబ్లీలో సభ్యులు ఎంతమంది? ఇద్దరే. ఆరాధన చేసేవాళ్ళు ఎంతమంది? ఇద్దరే. వినేవాళ్ళు ఎంతమంది? వాక్యం ఇద్దరే. ఆ ఇద్దరు రాలా, 100% ఆబ్సెంట్. వారు రాకుండా ఉన్నారు, దేవుని సన్నిధికి రాకుండా ఉన్నారు. ఎన్నిసార్లు మనము దేవుని సన్నిధికి రాకుండా ఉన్నాము? రాకుండా ఉండడానికి వాళ్లకు బలమైన కారణం ఉంది. మనకేముంది చెప్పండి? వారు దేవుని సన్నిధికి రాకపోవడానికి బలమైన కారణాలు ఏంటి?
చెప్పండి, దేవుని ఆజ్ఞను మీరారు, ఎదురుపడలేకపోయారు. రెండవది, వారు వస్త్రములు లేవు అన్న సంగతి తెలుసుకున్నారు. వారి స్థితిని వారు తెలుసుకున్నారు. తప్పు చేశామన్న సంగతి అర్థమైంది, తప్పటడుగు వేసామన్న సంగతి అర్థమైంది. ఇక ఆయన ఎదురుట పడ్డానికి ధైర్యం చాలలేదు వాళ్ళకి, దేవుని సన్నిధికి రాకుండా ఉన్నారు. అవును, నిజమే, మనం కూడా ఒకప్పుడు దేవుని సన్నిధికి రాతగని వారమే. దెర్ ఇస్ నో డౌట్. దేవుని సన్నిధికి రావడానికి యోగ్యత లేని వారమే. ఆదాము అవ్వలు ఎలాగైతే దాటుకున్నారో అలాంటి స్థితే మనది. ఎప్పుడైతే దేవుడైన యెహోవా వచ్చి అడిగాడో, ఆదామా ఎక్కడ, నీవెక్కడ ఉన్నావు? చూడండి 8వ వచనం. దాక్కొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, అందుకతడు తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. కారణాలు ఉన్నాయి. దిగంబరిగా ఉన్నానయ్యా, నీ స్వరమైతే వినబడింది, దిగంబరిగా ఉన్నాను, అందువల్ల నేను భయపడి దాక్కున్నాను. స్పష్టమైన కారణం ఉంది ఆదాము దేవుని సన్నిధికి రాకపోవడానికి. ఒకవేళ మనం మందిరానికి రావాల్సిన టైంలో ఇంట్లో ఉన్నామనుకోండి, ఈ ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతున్నట్ట అడగనట్ట నేరుగా వినపడకపోవచ్చు. ఈ ప్రశ్న నీ మీద కత్తి వేలాడినట్టు వేలాడుతూ ఉంది. ఈ ప్రశ్న మన మీద కత్తి గనక మనకు గొంతు మీద వేలాడినట్టుగా ప్రశ్న వేలాడుతూ ఉంటుంది. ఏంటిది? నీవు ఎక్కడ ఉండాలి? ఈ సమయంలో నీవు ఎక్కడ ఉన్నావు కదా? ఈ సమయంలో నీవు ఎక్కడ ఉండాలి? నీవెక్కడ ఉన్నావు? ఇక్కడ ఉండటానికేనా నిన్ను రక్షించుకుంది నేను? చెట్టు చాటున ఉండడానికా ఆదాము నిన్ను నేను చేతులతో నిర్మాణం చేసింది? ప్రక్కటెముకను తీసి అవ్వను నిర్మాణం చేసింది మీరు చెట్టు చాటున ఉండటానికా? అక్కడ ఉండడానికి కాదే, నా సన్నిధిలో ఉండడానికి కదా మిమ్మల్ని రక్షించుకుంది నేను. నిన్ను సృజించి నిర్మాణం చేసుకుంది నా సన్నిధిలో ఉండడానికి కదా. మరి ఏంటి? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని సంధిస్తుంది. దేవుని సన్నిధి ఉన్న సమయములో దేవుని సన్నిధిలో లేకుండా మరి ఒక చోట ఉండడం, అది ఎంతవరకు న్యాయం? ఆదామా నీవెక్కడా అనే ప్రశ్న మనందరి మీద ఉంది ప్రియులారా. ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు ఏమన్నాడు? నీ సన్నిధికి నేను రాలేని స్థితిలో ఉన్నానయ్యా అన్నాడు. వదిలేశాడా దేవుడు? వదిలేశాడా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. మరలా సన్నిధిని మనకి ఎలాగిచ్చాడు? ఎఫెసీ చదవండి, కొంచెం పెద్దగా చదవండి. ఎఫెసీ 2:18. ఆయన ద్వారానే మన ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. 17వ వచనం కూడా చదవండి. మరియు దూరస్తులైన మీకును మునుపు దూరస్తులైన మీరనే ఆ మాట కోసం 14 క్షమించ మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు. అక్కడ కొన్ని మాటలు జాగ్రత్త. మునుపు అన్నాడు. మునుపు అంటే ఏదేం తోటలో
అక్కడి నుంచే మనది అవుట్ ఆఫ్ కవరేజ్ కదా. కొంతమంది సెల్ ఫోన్ చేయగానే అవుట్ ఆఫ్ కవరేజ్, స్విచ్డ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. కొంతమంది ఎప్పుడూ అవుట్ ఆఫ్ కవరేజ్లోనే ఉంటారు, ఎప్పుడు స్విచ్డ్ ఆఫే. మన కిషోర్ సెల్ అసలు ఎప్పుడు 24 hours స్విచ్డ్ ఆఫ్. అది మరి అదేందో నాకు అర్థం కాదు. ఇంక సెల్ ఎందుకో నాకు అర్థం కాదు. 24 hours ఛార్జింగ్ ఉండదు, స్విచ్డ్ ఆఫ్. అట్లా ఎప్పుడు స్విచ్డ్ ఆఫ్, ఎప్పుడు అవుట్ ఆఫ్ కవరేజ్లోకి. ఎప్పుడే మునుపు దూరస్తులైన మీరు, అంటే ఏదేను తోటలో ఆదామవులు పాపం చేసినప్పుడే మానవ జాతి దేవునికి ఏమైంది? దూరస్తులమైపోయాం. మునుపు దూరస్తులైన మీరు అన్నాడు, మునుపు అన్నాడు, ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు క్రీస్తు యేసు, క్రీస్తు రక్తము వలన సమీపస్తులమయ్యాం. ఈ దినాన ఆయన బల్ల యొద్దకు చేరి ఆయన ఆరాధించడానికి, ఆయన సమీపానికి రావడానికి కారణం ఎవరు? యేసు క్రీస్తు, ఆయన రక్తము, ఆయన రక్త ప్రోక్షణ. ఆ రోజు కూడా జరిగింది రక్త ప్రోక్షణ. అయ్యా మేము నీ ఎదురుగా రాలేమయ్యా. ఎందుకు రాలేవు ఆదాం? నా మాట వింటున్నావు కదా. వింటున్నాను, కానీ నీ ఎదురుగా రావడానికి నేను దిగంబరులుగా ఉన్నాము అనగానే దేవుడు ఏం చేశాడు? చదవండి 7వ వచనం. అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకునిరి. దాని కింద వారికి చర్మపు చొక్కాయలు. 21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయలు చేయించాడంట. ఎక్కడిది చర్మం? చర్మం రావాలి అంటే ఏమవ్వాలి? జంతువు బలి అవ్వాలి. ఆదాము కొరకు ఒక గొర్రెపిల్ల, అవ్వ కొరకు ఒక గొర్రెపిల్లను వధించి వారి పాపం కొరకై ఆ గొర్రెపిల్లను బలి అర్పించి ఆ ఒలిచిన చర్మాన్ని దేనిగా సిద్ధం చేశాడు? వారికి డ్రెస్సులు సిద్ధం చేశాడు, తాత్కాలికమైన వస్త్రములు. ఆ వస్త్రాలే ఆ వస్త్రాలు ఈ కొనుక్కొని కుట్టించుకొని వేసుకోవచ్చు, సిద్ధం చేయించుకోవచ్చు. టైలర్ ఇస్తే వాడు సిద్ధం చేసిస్తాడు. ఇవి చాలా మనకి ఆత్మ సంబంధమైన వస్త్రాలు కూడా పోయాయి, మహిమ వస్త్రాలు కూడా కోల్పోయాయి. శరీరాన్ని కవర్ చేసుకునే వస్త్రాలు మాత్రమే కాదు, అంతరంగంలో మహిమ కలిగిన వస్త్రాలు. అందుకే రక్షణ వస్త్రాలు సిద్ధపరిచాడు ఆయన. కాబట్టి వారికి ఏం చేశాడు? చర్మపు చొక్కాయలు చేయించాడు. ఇప్పుడు వారు ఎదురుగా రావడానికి చదవండి 8వ వచనం. ఇప్పుడు ఆయన సన్నిధికి రావడానికి అవకాశం దొరికింది. 8వ వచనం. 7 చదవండి మరలా. 7 దాగుకున్నాడా? చాలు. ఎందుకు దాగుకున్నారు? ఏం పోగొట్టుకుంటే దాక్కున్నారు వాళ్ళు? అది చెప్పాలి నాకు. ఏం పోగొట్టుకుంటే దాక్కున్నారు? కొంచెం రివర్స్లో ఉంటుంది, ఆలోచన చేసి చెప్పండి. వాళ్ళు ఒకటి పోగొట్టుకున్నందువల్ల దాక్కున్నారు. పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు, పుస్తకాల బ్యాగే పోగొట్టుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మ ఎదురా బ్యాగ్ ఎదురా అంటే అది ఆడపోయిందో నాకు తెలియదు అన్నాడు. రాని మీ నాన్న రాని తాట తీపిస్తాను వచ్చంగల్నే చెప్పాను. వాళ్ళ నాన్న రాగానే వీడేం చేస్తాడు? ఎదురుగా వస్తాడా దాక్కుంటాడా? దాక్కుంటాడు. ఎందుకు? బ్యాగు పోయింది కాబట్టి. బ్యాగు పోతే ఈడెందుకు దాక్కోవాలా?
బ్యాగు పోయినందువలన కొడతాడనే భయం వచ్చింది. భయం వచ్చిందంటే ఏం పోయింది? ధైర్యం పోయింది. ఏం పోగొట్టుకున్నారు ఏదైనా తోటలో ఆ రోజు? చెప్పండి. దేవుడు భయాన్ని ఇవ్వలేదు మానవునికి. ఇచ్చాడా? భయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేదు. మీరు గమనించండి, అక్కడ దాకా భయం అనే మాటే లేదు బైబిల్లో. ఉందా? ఈ భయం అనేది మానవుడు సంపాదించుకుని. అంతకుముందు దేవుడైన యెహోవా వచ్చినప్పుడు వీళ్ళు భయపడ్డారా? చల్లపూట సాయంకాలం ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చేవాళ్ళు. ఈరోజు రాలా. ఎందుకంటే భయం అడ్డొచ్చింది. ఎందుకు వచ్చింది భయము? ఆత్మీయ నేత్రాలు పోగొట్టుకున్నారు, వస్త్రాలు పోగొట్టుకున్నారు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. మూడవది, వెంటనే ఈ మూడు పోగొట్టుకున్న వాడికి ఏమొస్తుంది? భయం. మనకు అది కూడా ఉండదు. మనకు 3 కాదు కదా, 36 పోయినా భయం అనేది అసలే ఉండదు, లెక్కజా ఉండదు. ఏదన్నా జరిగితేనే భయం మనకి కదండి. ఏదన్నా జరగాలి, ఏదో ఒకటి జరుగుతుండాలి. నెలకొకటో వారానికి ఒకటో పడటమో లేవటమో ఏదో ఒకటి జరుగుతుంటే కూడా భయపడం మనం. వెంటనే భయపడ్డాడు ఆదాము. దేవుని సన్నిధికి రావడానికి భయపడ్డాడు. భయపడ్డాడు అంటే ఏం కోల్పోయాడు? ధైర్యాన్ని కోల్పోయాడు. 4వది, ఏదేను తోటలో ఆదాము అవ్వలు కోల్పోయింది ఏంటి? ధైర్యాన్ని కోల్పోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చూడండి. రోమీయులకు రాసిన త్వరగా చదవండి. ఏలయనగా బలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులమనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడవలన క్రీస్తు వారసులము. మనకు అక్కడ మాట ఉంది, ఏలయనగా మరలా భయపడుటకు. అంటే ఆల్రెడీ ఒకసారి మరలా భయపడాలా అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఏదేను తోటలో ఆదామవులు భయపడ్డారు. ఆ భయాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనం దత్తపుత్రులుగా చేసుకున్నాడు. ఆయన రక్తము ద్వారా కొని ఆయన బిడలుగా, ఆయన వారసులుగా చేసుకున్నాడు. ఇక మనం ఎందుకు భయపడాలి అని దాని అర్థం. యేసుక్రీస్తు ద్వారా ఏం చేశాడు? భయం ఉందా? తొలగించాడా? తొలగించాడు. యేసుక్రీస్తులో భయమును తొలగించాడు. ఒకటి చెప్పండి ఇప్పుడు త్వరగా. వారి మనోనేత్రాలు పోగొట్టుకున్నారు, మనోనేత్రాలు వెలిగించాడు, ఇచ్చాడు. రెండవది, వారు వస్త్రములు పోగొట్టుకున్నారు, వస్త్రములు ఇచ్చాడు, రక్షణ వస్త్రాలు ఇచ్చాడు ఆయన శిలువ రక్తము ద్వారా. మూడవది, ఆయన సన్నిధిని పోగొట్టుకున్నారు. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన సన్నిధిలో ఆయన యొద్దకు ప్రవేశించే ధైర్యం మనకు వచ్చింది, ఆ సన్నిధి మనకు వచ్చింది. మూడవది, భయము ధైర్యాన్ని పోగొట్టుకున్నారు, మరలా ధైర్యాన్ని మనకు అనుగ్రహి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19 కూడా అదే మాట ఉంటుంది. సహోదరులారా, హెబ్రీ 10:19 కొంచెం త్వరగా చదవండి అయ్యా, బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని. తినకుండా రండి, తిని వస్తే ఇట్లే ఉంటుంది. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైనా. సహోదరులారా చదువు. ఆయన రక్తం వల్ల ప్రవేశించుటకు, ఆ మాట చివరి మాట, మనకు ధైర్యము కలిగిందంట. ఆయన శరీరమును తెర ద్వారా, ఆయన రక్తం వల్ల మనకేం కలిగింది? ధైర్యం వచ్చింది. ఏదేను తోటలో పోగొట్టుకున్న ఆ ధైర్యము తిరిగి రీస్టోర్ చేశాడు ఆయన, మనకు పునరుద్ధరించాడు మన జీవితాల్లో. యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా మనకు ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ఇంకా ఏం పోగొట్టుకున్నారు వాళ్ళు చెప్పండి?
3:22 చదవండి. ఆదికాండం 3:22. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమోనని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్నే సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి పంపివేశాడు. ఎందుకు పంపేశాడు? జీవవృక్ష ఫలములు తింటాడేమో అని. తింటే ఏమవుద్ది? అక్కడే ఉంది. తింటే నిరంతరము జీవిస్తాడు. జీవించవచ్చు కదా, జీవించనియొచ్చు కదా. మన ప్రశ్నలు ఏం పాపం, నిరంతరం మరణం లేకుండా ఉండేది కదా. జీవవృక్ష ఫలాలు తింటే నిరంతరము జీవించేవాడు కదా. దాని స్ట్రెంగ్త్ అలాగ ఉంటుంది, ఇంకా మరణం ఉండదు. నిరంతరం జీవిస్తే ఏమవుద్ది? శరీరం డ్యామేజ్ అయింది పాపం వలన. ఏమైంది? శరీరం డ్యామేజ్ అయింది. ఆ పండు తిను దినము నిశ్చయముగా నీవు చచ్చుదు అని ఉంది. శరీరం రోజు రోజు చస్తానే ఉంటుంది. అవునా కాదా? రోజు చచ్చుద్దా చావదా శరీరం? శరీరం ఒక్కసారి చచ్చిపోద్ది అనుకుంటాం మనం. చాలా పొరపాటు. ఒక్కసారి చావదు. ఎందుకు? అటు చూస్తున్నావు, ఇటు చూడు, సరిగ్గా శరీరం ఒక్కసారి చావదు. ఎందుకంటే ఇప్పుడు నాది మొన్న 10th క్లాసు హాల్ టికెట్ మీద ఫోటో ఒకటి కనపడింది నాది. చూస్తే నాకు చాలా ముచ్చట వేసాడు ఆ ఫోటోలో ఉన్నాడు. ఎంత బాగున్నాడు వీడు అనిపించింది. ఇప్పుడు ఫోటో చూసుకుంటే చచ్చిందా చావలేదా? రోజు రోజు క్షీణించిపోయే శరీరం. మరి ఇలాగ క్షీణించిపోయేటప్పుడు 100 సంవత్సరాలు వచ్చాయనుకోండి, ఎలాగుంటాడు? బలంగా ఉంటాడా? బక్క చిక్కిపోయి శవం ఇంకొక 110 సంవత్సరాలు బతికాడు అంటే ఎలాగుంటాడు చూడడానికి? అస్థి పంజరమే కనపడుతుంటుంది. అలాగే జీవించుంటే ఇంకెట్లుంటాడు ఆలోచించండి. ఎందుకు దేవుడు జీవింపనీయలేదంటే మానవుడిని ఈ శరీరము ఎక్కువ సంవత్సరాలు జీవించే పరిస్థితిని ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది ఈ శరీరానికి. ఈ శరీరం రోజు రోజు కృషించడం ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు జీవవృక్ష ఫలాలు తింటే భూమి మీద మనుషులుగా దయ్యాల్లాగా తిరుగుతూ ఉంటారు. అస్థి పంజరాలు తిరుగుతూ ఉండేవి, ఏముండదు. అందువల్ల వాటిని తినకుండా వాటికి అడ్డుకట్ట వేశాడు. సో ఇప్పుడు ఏదేను తోటలో పోగొట్టుకున్నది ఇంకొకటి ఏంటి? వీళ్ళు జీవవృక్ష ఫలాలు తింటే ఏమవుతారు? చచ్చిపోకుండా నిత్యం జీవిస్తారు. వాటిని కట్ చేశాడు దేవుడు. ఎందుకు కట్ చేశాడు అంటే ఈ శరీరములో ఉన్నప్పుడు అవి తింటా బ్రతుకుతారే కానీ శరీరం చచ్చిపోతూ ఉంటుంది రోజు రోజుకి. అలాగే బ్రతుకుతారు కానీ శరీరం రోజు రోజు కృషించిపోతూ ఉంటుంది. దానివల్ల భయంకరమైన అందవికారంగా కనబడుతున్నాం. మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. మనం ఆయనకు సౌందర్యంగా కనబడాలి. వికారంగా కనబడడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని వాటిని తీసేశాడు. మరలా వాటిని ఇచ్చాడా ఇయ్యలేదా? 2వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథానికి రండి. ఇస్తాడా ఈయన మనకి ఆ జీవవృక్ష ఫలాలు? 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఎవనికి? అక్కడ ఇచ్చాడు ఒక మాట, జయించువానికి. ఏం జయించాలి? ఈ లోకములో ఉన్నప్పుడు పాపమును నీవు జయించాలి. ఈ శరీరములో ఉన్నప్పుడు నీవు పాపమును జయించాలి. నీవు జయ జీవితం జీవించాలి దేవుని కొరకు. విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్, విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని నీవు జీవించి
జయం పొందితే నీకు అక్కడ అడ్మిషన్, అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. నేను పాస్ అయ్యానండి అన్నప్పుడు నేను జీవవృక్ష ఫలములు భుజింప పరలోకం వెళ్ళిన తర్వాత ఇంకెందుకు చచ్చిపోవో తెలుసా? ఇప్పుడు అర్థమైందా? అక్కడ జీవవృక్ష ఫలాలు మనం తింటాం కాబట్టి. ఆ జీవవృక్ష ఫలాలకి పవర్ ఉంది. ఎంతవరకు ఉందంటే, ఆదాము తిన్నప్పుడు ఆదాము మొదటి సంతతి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికారు మీరు గమనించండి. ఆది కాండంలో 900 కదండి. అట్లా ఆది కాండంలో మీరు ఎక్కువ చూస్తే 900, 700, 600 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉంటారు. ఎందుకు? వాళ్ళు కాస్త టేస్ట్ చేశారు. ఆ శక్తి బలం వాళ్ళలో కాస్త ఉంది. ఆ జీవవృక్ష ఫలాల సారం కొంత ఉంది వాళ్ళల్లో. అందువల్ల అక్కడ దాకా లాగారు. ఆ తర్వాత ఏం డామినేట్ చేసింది? ఆత్మను శరీరం డామినేట్ చేస్తూ వచ్చింది. అయిపోయింది. శరీరం కృషించడం ప్రారంభించింది. మోషే కాలం వచ్చేలోకి మోషే అంటాడు, మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసం. ఆయుష్ పడిపోతూ వచ్చింది. మరలా నేను జీవవృక్ష ఫలాలను భుజిస్తాను. ఇక జీవవృక్ష ఫలాలు మనకు అక్కడ ఇచ్చాడు అంటే ఇక చావు లేనట్టే. అందుకే నేను జీవవృక్ష ఫలాలు వారు జీవవృక్ష ఫలాలు పోగొట్టుకున్నారు, మరలా వారికి లభ్యమైంది. అదే 3:22 చూడండి. అదే చదవండి మరలా. నిరంతరము జీవించునేమోనని. అంటే జీవవృక్ష ఫలాలు తింటే నిరంతరము జీవిస్తారు. అంటే ఇప్పుడు మనము నిరంతరము జీవిస్తామా జీవించమా? యోహాను సువార్త 5:24 దాన్ని కూడా బైబిల్ తీయాలా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. నిరంతరము నిత్య జీవం. నా మాట విని నా యందు విశ్వాసం ఉంచినవాడు మరణములో నుండి నిత్య జీవము గలవాడు అన్నాడు. వాడు తీర్పు రోజునాక జీవములోనికి దాటబడి ఉన్నాడు. తీర్పు లేదు, మరణంలోని జీవంలోనికి వచ్చాడు. అదే నిత్య జీవం. ఆదామవలు ఏదేను తోటలో పండు తిన్న దినమున నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు, మరలా మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. 11 అదే యోహాను సువార్త 11:25-26 కూడా మీరు తర్వాత చదువుకోండి, రాసుకొని. అక్కడ ఏమన్నా ఇంపార్టెంట్ మాట ఉంటే చదువు త్వరగా. 25-26. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను శరీరము అక్కడ ఆ మాట పెట్టుకోవాలి. శరీరము చనిపోయినా కూడా ఆత్మ బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఇదే నిత్య జీవాన్ని మనకు ఏదేను తోటలో ఆదామవలు పోగొట్టుకున్న నిత్య జీవాన్ని మరలా యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చాడు. ఇంకేం పోగొట్టుకున్నారు? ఏమేం పోగొట్టుకున్నారు? ఫస్ట్ నుంచి చెప్పండి త్వరగా. ఆత్మీయ నేత్రాలు పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చాడు మనోనేత్రాల్ని. తర్వాత వస్త్రమును పోగొట్టుకున్నాడు, రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు, ఆ సన్నిధికి వచ్చే ధైర్యాన్ని ఇచ్చాడు. తర్వాత ధైర్యాన్ని పోగొట్టుకున్నారు, ఆ ధైర్యాన్ని మరలా ఇచ్చాడు. జీవవృక్ష ఫలాల్ని పోగొట్టుకున్నారు, మరలా ఇవ్వబోతున్నాడు ఆ జీవవృక్ష ఫలాల్ని. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు వారు, మరలా యేసుక్రీస్తులో నేనే జీవము, నేనే నీ జీవం అన్నాడు. మనం జీవంలోనికి దాటించాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇంకేం పోగొట్టుకోలేదా? ఎన్ని అయ్యాయి? 6. చివరిది ఇంకొకటి ఉంది చూడండి. ఇంకేం పోగొట్టుకున్నారు? చదవండి. 22, 24 చదవండి, ముగిచ్చేద్దాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఎక్కడి నుండి? 23 కూడా చదవండి. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతనిని పంపివేసెను. ఆదాము వెళ్ళగొట్టబడ్డాడు. ఎక్కడి నుండి? ఏదేను తోటలో నుండి ఆదాము బయటికి వెళ్ళిపోయాడు. ఏదేను పరలోకానికి సాదృశ్యం.
అదే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 7 వరకు మీరు చదువుకోండి. ప్రకటన 21. సగం మందికి ఆ పేజీ ఉండదనుకుంటున్నా. మొదటి ఆకాశం అంటే ఇప్పుడు మనం ఉన్న ఆకాశం భూమి గతించిపోయాయి, సముద్రం ఇక లేదు, మరియు నూతన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో ఆ దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమున్నడు, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండి ఆయన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను. సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తము నూతనమైనగా చేయుచున్నాడని చెప్పెను. మరియు ఆ మాటలు నిజమై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇచ్చాడా లేదా మరలా? ఏదేను పరలోకమని ఏదేను మనకు ఇవ్వబోతుంది. ఏదేను తోటలో ఆదామవ్వలు పాపం చేసి మానవుడు 7 పోగొట్టుకున్నాడు. ఆ 7టిని యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. పోగొట్టుకున్న వాటిని పొందుకోవాలి అనే తపన మనకు ఉండాలి. అలాగూ మనము ప్రభువు కొరకు ముందుకు సాగబద్దులమై ఉన్నాం. ప్రార్థన.